పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి అమ్మకానికి కలదు. ఈ గేదె గురించి పూర్తి సమాచారం మనం అడిగి తెలుసుకుందాం. ఈ గేదె గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచి మంచి గేదెలు ఆవులు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడు ఈ గేదె గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకుందామండి. ఈ గేదె ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది, ఈ గేదె ధర ఎంత, ఈ గేదె డెలివరీ ఎన్ని రోజులైంది, దీనికి దూడ మేల్ కాఫా ఫీమేల్ కాఫా, ప్రతి విషయం కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ గేదె గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ గేదె థర్డ్ లాక్టేషన్ గేదె అండి. ఇప్పుడు డెలివరీ అయింది కాబట్టి మూడో ఈత గేదె. ఈ గేదె డెలివరీ అయ్యి 10 రోజులైందండి. ఈ 10 రోజుల్లో ప్రస్తుతానికి దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు, రోజుకు 10 లీటర్లుగా ఇస్తుందని చెప్తున్నారు రైతు. 10 లీటర్ పాలు ఉన్నాయి దీని దగ్గర అంటున్నారు, గ్యారెంటీ అంటున్నారు. అయితే దూడ విషయానికి వచ్చేసి మేల్ కాఫ్ అండి, మీరు చెక్ చేసుకోవచ్చు. మేల్ కాఫ్ డెలివరీ 10 డేస్ అయ్యింది కాబట్టి దూడ చిన్నగానే ఉంది. ఇందులో మోసం అంటే ఏం లేదండి. గేదె డెలివరీ 10-15 రోజులు ఉంటుంది అంతేను, అంతకంటే ఎక్కువ ఏం కాలేదు. గేదె మాత్రం చాలా బాగుంది. మీరు బాడీ పర్సనాలిటీ కానీ గేదె కానీ చాలా బాగుంది, హైట్ వెయిట్. అయితే ఎప్పుడైనా సరే ఒకసారి గమనించుకోండి, గేదెను కొనేటప్పుడు గేదె డెలివరీ అయింది కాబట్టి ఉదయం తీసే పాలు, సాయంత్రం తీసే పాలు ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకొని కొనండి గేదె. ఎందుకంటే డెలివరీ అయింది కాబట్టి పాలు మనం చెక్ చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొనుగోలు చేసేవారు ఎవరైనా సరే రైతులు ఖచ్చితంగా ఉదయం సాయంత్రం 2 పూట్ల పాలు చెక్ చేసుకొని మాత్రమే తీసుకోండి గేదెను మాత్రం. ఎందుకంటే లక్షలు పెట్టి గేదెలు కొంటారు, పాలు మాత్రం చెక్ చేసుకోరు. మనం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన పాలు ఇవ్వవు కాబట్టి మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలు చెక్ చేసుకొని తీసుకోవడం చాలా ఉత్తమం అండి. అయితే ఈ రైతు మాత్రం మేము గ్యారంటీ ఇస్తాం, ఉదయం సాయంత్రం 2 పూట్ల మేము పాలు చెక్ చేస్తాం, చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను అమ్ముతామంటున్నారు రైతు. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి, మీరు అండర్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. పాలు మాత్రం 2 పూట్ల చెక్ చేసే ఇస్తారంట గేదెకు. రైతుకు చూపించిన తర్వాతనే గేదె రేటు అమ్మడం జరుగుతుందంట. అయితే ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం జిల్లాలో టౌన్లోనే ఉందండి. ఎవరికైనా సరే కావాల్సిన వాళ్ళు ఉంటే టైటిల్లో నెంబర్ ఇస్తాను, రైతు నెంబర్. మీరు పూర్తి సమాచారం అడిగి తెలుసుకోవచ్చు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ఎటువంటి సందేహం ఉన్నా సరే, రేటు వివరాలు అడగాలన్నా సరే, గేదె గురించి మీకు పూర్తి సమాచారం ఈ రైతు మనకు ఇస్తారు. రైతు నెంబర్ టైటిల్లో ఉంటుంది. గేదె క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి, సూపర్ క్వాలిటీ అండి, ఇందులో సందేహం అక్కర్లేదు. గేదె మాత్రం చాలా బాగుంది, థర్డ్ లాక్టేషన్ గేదె. మిల్క్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్లు, దూడ వచ్చేసి మేల్ కాఫ్. మీరు అండర్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, చూపిస్తాను చూడండి. అండర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, క్వాలిటీ మాత్రం చూడండి. అండర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దీని ధర విషయానికి వచ్చేసి మనకు రైతు 93,000గా చెప్తున్నారండి. ఇదైతే ఫిక్స్ కాదు, మనం బేరం ఆడుకుంటే ఇంకా తగ్గిస్తారు. ఎప్పుడైనా సరే మనకు గేదె నచ్చినట్లయితే గేదె దగ్గరికి వెళ్ళి మనం చెక్ చేసుకొని చూసుకున్న తర్వాత బేరం అంటే బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, బేరం ఆడుకోవచ్చు. రైతు అయితే 93,000కి చెప్తున్నారు, ఇదైతే ఫిక్స్ కాదు, మనం బేరం ఆడుకోవచ్చు. మనం ఎంతవరకు అయితే కొనగాలనుకుంటున్నామో అంతవరకు మనం బేరం అడగవచ్చు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని గేదెల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు నెంబర్ కావాలంటే టైటిల్లో ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి సమాచారం అడిగి తెలుసుకోండి. మా యూట్యూబ్ ఛానల్కి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే మా ఫోన్ నెంబర్, మా ఛానల్ ఫోన్ నెంబర్ టైటిల్లో ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా సరే మా నెంబర్ కాల్ చేసి చెప్పండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు.